హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ, పీఆర్సీ బకాయిలకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి బకాయిలు కొంతమేర జమ అయ్యాయి. ఇంకా చాలా పెండింగ్‌లో అయితే ఉన్నాయండి. చాలామందికి మెడికల్ బిల్లులు కానీ, ఎస్ఎల్స్ కానీ, డీఏ, పీఆర్సీ ముఖ్యంగా ఈ బకాయిలన్నిటిని కూడా ప్రభుత్వం క్లియర్ చేసే ఆలోచనలు అయితే ఉన్నట్టు సమాచారం అండి. ప్రభుత్వం భారీగా అప్పులకు సంబంధించి వేటైతే మొదలుపెట్టినట్టు సమాచారం. మొన్న 3,000 కోట్లు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా బిల్లులు అయితే జమ కాని పరిస్థితి అయితే నెలకొంది. అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా పోలింగ్ ఒకరోజు ముందైనా సరే పూర్తి స్థాయిలో బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తాము అన్నట్టు ప్రభుత్వం అయితే చెబుతోంది. మరి అంతవరకు అయితే వేచి అయితే ఉండాలండి. ఇక సమయం కూడా ఎక్కువ లేదు. ఒక 3 రోజులు అయితే సమయం ఉంది. ఈలోపు ఖచ్చితంగా పూర్తి స్థాయిలోనే ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా డీఏ, పీఆర్సీ, ఈ విధంగా మెడికల్ బిల్లులు, ఎస్ఎల్స్, టీఏ బిల్స్, జీపీఎఫ్, ఏపీజీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్‌గా అయితే చెప్పుకోవచ్చండి. ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగ పెన్షనర్లకి బిల్లులు గనుక జమ అయినట్లయితే భారీ ఊరటైతే లభిస్తుందండి. ఈ ఎన్నికల కానుకగా అయినా సరే జమ అయితే బాగుండు అని చెప్పి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. మరి చూడాలి ప్రభుత్వం చెప్పిన మేరకు పూర్తిగా క్లియర్ చేస్తుందా? లేదంటే ఎప్పట్లాగే బకాయిలు జమ చేయకుండా ప్రభుత్వం దిగిపోతుందా అనేదైతే వేచి చూడాల్సిందే. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ రోజుల్లో కనుక అంటే ఎలక్షన్ లోపు జమ కానట్లయితే ఖచ్చితంగా కొత్త ప్రభుత్వంలోనే ఈ యొక్క బకాయిలనైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడేసరికి ఖచ్చితంగా జూన్ అయితే రావటం జరుగుతుంది. జూన్ నెలాఖరులోపు నుంచి ఏమైనా జమ అయితే చెప్పొచ్చు. జమ అయ్యే అవకాశాలైతే ఉండొచ్చండి. ఈ లోపు మాత్రం ఎక్కడా కూడా ఎవరికీ పెండింగ్ బకాయిలైతే జమ కావనేది తాజా అప్డేటు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.